ఇది కథ కాదు, వాస్తవం. ఒకసారి మా మిత్రుడు లడఖ్కి వెళ్ళినప్పుడు జరిగిన కథని నేను అనుకుని మీకు కథ చెప్తున్నాను. నా కథ కాదు, నా మిత్రుడి కథ. మేము ఒకసారి కంపెనీ మేమంతా సాఫ్ట్వేర్ ఉద్యోగులు లడఖ్కి 10-15 మంది కలిసి వెళ్ళాము, సరదాగా ఫ్యామిలీస్తో పాటు. వెళ్ళి అలా తిరిగి వస్తూ ఉంటే మాకు ఒక చోటకి వెళ్ళడానికి ఒక ట్యాక్సీ అరేంజ్ చేశారు. ఆ ట్యాక్సీ డ్రైవరు 28-29 ఇయర్స్ మధ్యలో ఉంటాడు. సరే ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పి నేను మాట్లాడుతూ, ఏంటి నీకు పెళ్ళయిందా అంటే లేదు అన్నాడు. మీకు ఇంకా ఎవరున్నారంటే మా ఫాదరు మదర్ ఉన్నారు, దే ఆర్ వెరీ ఓల్డ్, వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి నేనే నా కుటుంబాన్ని పోషించాలి అన్నాడు. అవునా అన్నాను. మరి ఇంకో 10-15 రోజుల్లో ఇక్కడ సీజన్ ఎండ్ అయిపోతున్నాయి కదా, మరి నీకు ఎలాగా అంటే మేము ఇక్కడ లడఖ్ నుంచి సియాచిన్ వెళ్తామండి అని. లడఖ్కే చాలా భయంకరమైన ప్రదేశం. సియాచిన్ అంటే అసలుకి మంచు గడ్డలు అనమాట. ఆ టైంలో -20, -50 అలా ఉంటాయి. ఎందుకు అలా వెళ్తున్నావు? మాకు ఇక్కడ 3 నెలల పాటు ఏమి ఉండదండి. మేము అక్కడికి వెళ్తే నెలకి 15,000 రూపాయలు చెప్పరా ఆర్మీ వాళ్ళు మాకు ఇస్తారు. మేము ఇక్కడి నుంచి 250 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తాం, కొంతమంది స్నేహితులను కలిసి. వెళ్ళి అక్కడ మా యొక్క శరీర దారుఢ్యాన్ని అన్నీ చూసి మమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ సెలెక్ట్ కాకపోతే మేము అక్కడే కూర్చొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. సరే వెళ్ళిన తర్వాత మాకు నెలకి 15 రోజులు 15,000 జీతంతో మమ్మల్ని ఆ క్యాంపులో సెలెక్ట్ చేసుకుంటారు. నేను అడిగాను, మరి ఏం చేస్తారు అక్కడ అంటే, అక్కడ సైనికులకు కావాల్సిన ఆహారాన్ని హెలికాప్టర్లు తీసుకొచ్చి వేస్తాయండి ఒక చోట. ఆ వచ్చిన వాటిని క్యాంప్స్కి మేము తీసుకుని వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఏ వాహనాలు వెళ్ళలేవు, ఆఖరికి గాడిదలు కూడా వెళ్ళలేవు అని చెప్పాడు. మరి మీరు ఎలా వెళ్తారా అంటే, మా అవసరం సార్ అది. మాలో కొంతమంది కాలు జారిపోయి పడిపోతూ ఉంటాం, చచ్చిపోతూ ఉంటారు అంతే. మరి ఏ టైంలో చేస్తారంటే శత్రువు కంటక పడకూడదని చెప్పి తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో వాళ్ళు ఆ నడక ప్రారంభిస్తారట. కనీసం బ్యాటరీ లైట్ కూడా ఉండదట. అలాంటి స్థితిలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఈ అలికిడికి ఎవరైనా అటుపక్క ఉన్న బోర్డర్ వాడు ఒక బుల్లెట్ కొట్టాడనుకోండి, అది తగిలిందనుకోండి, ఇంకా అంతే, ఆ శరీరం కింద లోయలో పడిపోతుంది. అలాగా 3 నెలల పాటు కష్టపడి సంపాదించిన డబ్బుని తీసుకొచ్చి మేము ఇక్కడ 3 నెలలు 4 నెలలు